సో హలో గైస్, హాయ్ గైస్, ఎట్లా ఉన్నారు? ఇది అయితే నా ఫస్ట్ బ్లాగ్ గైస్. పైన మీద వచ్చిన నేను వచ్చి అదే మామూలుగా మా అమ్మ ట్యాంక్ నిండిందా లేదా అని చూడపోరా అంతే సరే అని వచ్చి ఇదే గైస్ నాది ఫస్ట్ బ్లాగ్. ఇది ఈరోజు సండే కదా, వర్క్ షాప్ లేదు మాది, ఫుల్ డే లేదు. షాప్ అయితే ఫుల్ డే ఉండదు, మామూలు హాఫ్ డే. హాఫ్ డే అంటే ఉంటుంది, నేను వెళ్ళను. నాకైతే ఫుల్ కావాలి బ్రో, చిల్ సండే అయినా కావాలా కదా. మూవీస్ గీవీస్ వెబ్ సిరీస్ అట్లా చూసుకుంటూ ఉంటా. సో ఇదే గైస్ నా ఫస్ట్ బ్లాగ్. చూడండి, నేను పైన వచ్చిన మేర మీద ట్యాంక్ నిండిందా లేదా అని చూడదని. చూడండి, నేను చూపిస్తా మా మీద. హెల్లో గైస్, చూడండి గైస్, ఇదే డోర్. ఇదే ఇక్కడ నుంచి రావాలా, తాపాలు ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇదే అన్ని బట్టలు ఉన్నాయి చూడండి ఇక్కడ. అయితే ఇది 3 floors బ్రో, కింద ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్, మళ్ళీ సెకండ్, మళ్ళీ మాది. ఇన్ని ఉన్నాయి, అక్కడ వరకు ట్యాంకీలు ఉన్నాయి. గాలి ఎక్కువ వస్తుంది చూడు, సూపర్ ఉంది గాలి. ఇప్పుడు మా ట్యాంక్ ఏది అంటే అది అక్కడ ఉంది చూడండి, ఫస్ట్ సెకండ్ అది ఫోర్త్ అక్కడ లాస్ట్ ఉంది చూడండి, అదే మనది. చూడండి ఇట్లా ఉంది, బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి చూడండి గైస్. ఓకే, వెళ్దాం, చూద్దాం మా ట్యాంక్ నిండిందా లేదా, ఎంత ఉంది నీళ్ళు అని. ఓకే, సో గైస్ ట్యాంక్ అయితే హాఫ్ ఉంది, హాఫ్ అనే అదే 1/2 ఉంది. ఏం మామూలే ఉంది నీళ్ళు. వెళ్ళి అమ్మాయి చెప్పాలా నీళ్ళు ఉంది అని. నీళ్ళు కూడా ఉంది. సో గైస్ చూడండి, నా వెనకాల చూడండి అన్నీ ఉన్నాయి బిల్డింగ్స్. ఇది చూడండి, కింద ప్లేస్ ఉంది మొత్తం, ఇంకా ఇల్లు కట్టలేదు అక్కడ. చూడండి, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓకే, సో గైస్ చూడండి, నాది హెయిర్ కూడా చాలా పెరిగిపోయినాయి. ఈరోజు సండే కదా, వెళ్ళి హెయిర్ కట్ చేసుకోవాలి గైస్. అదే 6:30 ఆ 7కి రాత్రి అయితే వెళ్ళి చేసుకుంటాను నేను హెయిర్ కట్. అది రాత్రి చేసుకుంటే ఏముంటుంది అంటే, రాత్రి హెయిర్ కట్ చేసుకొని మళ్ళీ వచ్చి స్నానం చేసుకొని పడుకుంటే ఆ కిక్కే వేరు. మీరు కూడా రాత్రినే చేసుకుంటారా కదా? కామెంట్లో చెప్పండి, రాత్రి చేసుకుంటారా లేకపోతే మార్నింగ్ చేసుకుంటారా? నేనైతే రాత్రి చేసుకుంటా బ్రో. అదే 6:30 ఆ 7 వెళ్తాను కటింగ్ షాప్కి, చేసుకొని వచ్చేసి స్నానం చేసుకొని పడుకుంటే హాయిగా ఉంటుంది. అది కిక్కే వేరు. అదే మా ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నాడు, నేను వాడు వెళ్ళి హెయిర్ కట్ చేసుకొని వస్తాను. చూపిస్తాను నేను మీకు హెయిర్ కట్ ఎట్లా చేసుకుంటాను. నేను చాలా పెరిగిన తీసి పెట్టిన 4 ఇమేజెస్ హెయిర్ కట్కి, అట్లాంటివి కావాలి, చూడాలా వెళ్ళి. తో గైస్ కింద వెళ్దాం. ఈరోజు కూడా నేను నీకు మా ఇల్లు ఉంది కదా, మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరైపోతుంది మీ అందరికీ. చూడండి మా ఇల్లు ఎట్లా ఉంటుంది అన్నీ చూపిస్తాను. ఈరోజు సండే కదా, సండే స్పెషల్. మా మమ్మీ చికెన్ కర్రీ, ఆ బగారా రైస్ చేస్తుంది, అది కూడా చూపిస్తాను. ఓకే గైస్, కింద వెళ్దాం. తో గైస్ ఇదే తాపాలు మాది చూడండి. తో గైస్ ఇదే చూడండి, సందు వస్తుంది. ఈ సందులో వెళ్తే అది అక్కడ, అదే మా ఇల్లు. చూడండి, నా షూస్ ఉంది అక్కడ. సో చూడండి గైస్, అక్కడైతే వాషింగ్ మిషన్ ఉంది, టబ్బులు బయట. అది ఏమైనా బట్టలు గిట్టలు ఉంచుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్. ఇది విండో ఇది. సో ఇదే గైస్ ఎంట్రన్స్. వాల్, దర్వాజా, టీవీ ఆన్లో ఉంది చూడండి గైస్, టీవీ చూస్తున్నాను. ఇక్కడైతే సోఫా ఉంది చూడండి. గైస్ బయట గేటు, ఇంకా టీవీ ఉంది. ఇది అయితే కిచెన్ చూడండి.
కిచెన్ ఇది అంత స్టవ్ కూడా ఉంది చూడండి. వంట కూడా వంట ఇంకా చేయలేదు మా అమ్మ, చేస్తుంది. చెప్పినా కదా మీకు చికెన్ కర్రీ బగారా రైస్. బిందెలు గిందెలు ఉంది చూడండి, నీళ్ళు ఇది తాగేది. ఇది అయితే బాత్రూమ్. చూడండి ఇక్కడ 2 మంచాలు ఉంది. ఇది నాది, ఇది మా అమ్మది. చూడండి ఇది కబార్డ్స్. ఇక్కడ లోపల గుడ్డలు ఉంది నాది, బట్టలు, కొత్త బట్టలు, జాకెట్లు అన్నీ ఉన్నాయి. మామూలుగా అంటే నేను ఇక్కడే కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటాను. ఇక్కడ కూలర్ కూడా ఉంది. కూలర్ వేసుకొని ల్యాప్టాప్ తీసుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను నేను. షార్ట్ వీడియోస్ ఉంటుంది కదా నాది. అది చూడండి ఇక్కడ కూర్చోతాను. మామూలుగా ఇక్కడే కూర్చోది. కూలర్ ఆన్ చేసుకొని చల్లగా ఉంటుంది ఇక్కడ. చూడండి ఎండ కూడా ఉంది పైన. భలే ఎండ ఉంది ఇప్పుడు కడపలో. మన కడప మాది. కడపలో ఫుల్ ఎండ. చెమట చూడ ఎట్లా ఉంది. చూడండి మిషన్ సౌండ్ వస్తుంది కదా, అక్కడ విండో ఉంది, ఇల్లు ఉంది అక్కడ, అక్కడి నుంచి సౌండ్ వస్తుంది మీకు. ఇది పాత బట్టలు, మైల బుట్టలు పాత బట్టలు వేసుకోవడానికి. చూడండి బీరువా కూడా ఉంది ఇక్కడ. మా మమ్మీది ఇది బీరువా. చూడండి గైస్, అక్కడైతే అన్నం పెట్టేసింది మా అమ్మ. చూడండి గైస్, ఇది బగారా రైస్, చికెన్ కర్రీ. హలో గైస్, అన్నం అయితే తినేసాను గైస్. సూపర్గా ఉంది. బగారా రైస్, చికెన్ కర్రీ బాగుంది, సూపర్ ఉంది. మేము మా అమ్మ తినేసినాము. తినేసి ఇప్పుడే వస్తున్నాము కదండి. మొత్తం కడుపు నిండా తినాము. వెళ్ళి పడుకోవడం. ఇప్పుడు పడుకొని కొంచెంసేపు మూవీ ఉంది, మూవీ చూసుకుంటా పడుకుంటా. మళ్ళీ 6:30, 7:30 మళ్ళీ బయటకు వెళ్ళాలి. చెప్పినా కదా మీ హెయిర్ కట్ చేసుకోవాలి. అది ఓకే, అక్కడ హెయిర్ కట్ చేసుకెళ్ళి వెళ్తాం, అక్కడ కలుస్తాం. ఓకే, నేను వెళ్ళి పడుకుంటా. ఓకే గైస్, ఇప్పుడే లేచినా నేను. చూడండి నిద్రపోయాను. అన్నం తినేసి నిద్రపోయినాను బ్రో. నిద్రపోయి ఇప్పుడే లేచిన. ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం బయటికి వెళ్ళాలి. చెప్పిన హెయిర్ కట్ ఉంది అని. మా ఫ్రెండ్ గాడికి ఫోన్ చేస్తే ఇంకా రాలేదు, వాడు వస్తానని చెప్పినాడు. మళ్ళీ కాల్ చేయాలా. ఓకే బ్రో, నేను కూడా ఫేస్ వాష్ చేసుకొని టీషర్ట్ చేంజ్ చేసుకొని వెళ్దాం కటింగ్ షాప్కి. ఓకే గైస్. ఓ హలో గైస్, చూడండి గైస్, మా ఫ్రెండ్ అయితే కింద వచ్చినాడు. రారా వెళ్దామని పిలుస్తున్నాడు. వెళ్దాం కటింగ్ షాప్కి. ఓకే గైస్, వెళ్తున్నాం. ఓ గైస్, వెళ్తున్నా నేను కటింగ్ షాప్కి. కటింగ్ చేస్తాను. ఓకే చూడండి. సో గైస్, ఇంటికి వెళ్తున్నా నేను ఇప్పుడు. చూడండి కటింగ్ కూడా చేసుకుంటాను.
ఇంటికి వచ్చేసింది మా సందు. సో హలో గైస్, వచ్చేసినా చూడండి గైస్. నేను ఇంటికి అయితే వచ్చేసిన, స్నానం చేసుకొని ఇదో వీడియో తీస్తున్నాను చూడండి. ఎట్లా ఉంది హెయిర్ స్టైల్ చెప్పండి కామెంట్లో. ఓకే, ఇప్పుడే ఇంటికి వచ్చి స్నానం చేసుకొని టీ షర్ట్ వేసుకొని ఇప్పుడే కూర్చున్నాను. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్, అట్లా సపోర్ట్ చేయండి. నా షార్ట్స్కి ఎట్లా సపోర్ట్ చేస్తారో దీనికి కూడా అట్లా. ఓకే గైస్.